మన ఇంటి బయట పిల్లలు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మన ఇంటి ముందే కదా, పక్కనే ఉన్నారు, సేఫ్గానే ఉంటారు అనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనంటే, రోడ్డు మీద వాహనాలతో పిల్లలకు ఏమవుతుందనే భయం కాదు, ఆడుకుంటూ తెలిసి తెలియక విద్యుత్ తీగకు తగులుతారనేటువంటి భయం కూడా కాదు, ఎవరైనా కిడ్నాప్ చేస్తారనేటువంటి భయం కూడా లేదు. కేవలం స్ట్రీట్ డాగ్స్ భయం మాత్రమే. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఒక తల్లి తన బిడ్డను బయట ఆడుకోనిస్తే కొద్ది నిమిషాల్లో మళ్ళీ ఒడిలోకి వస్తుందా లేక మృతదేహంగా వస్తుందా అన్న భయం కూడా ఉంది. తెలంగాణలో వరుస ఘటనలు ఇప్పుడు ప్రజల్ని వణికిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఓ 3 ఏళ్ల చిన్నారి, యాదాద్రిలో నిన్న ఒక వ్యక్తి, గతంలో ఓ 4 ఏళ్ల బాబు, వీళ్ళందరిపై దాడి చేసింది ఎవరో తెలుసా? వీధి కుక్కలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఓ చిన్నారి దివ్యా బెహ్రా 3 ఏళ్ల పసిబిడ్డ. ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియని వయసు. అమ్మ ఒడి ప్రపంచం అనుకుంది. బయట ఆడుకోవడమే తనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి చిన్నారి ఇంటి బయట ఆడుకుంటోంది. అదే సమయంలో కొన్ని వీధి కుక్కలు ఒక్కసారిగా మృగాల్లా మారిపోయాయి. ఆ చిన్నారిని చుట్టుముట్టేశాయి. అరిచే లోపే ఆ అమ్మాయిని లాక్కొని పంట పొలాల వైపుగా ఈడ్చుకెళ్ళాయి. ఒకసారి ఊహించుకోండి, 3 ఏళ్ల బిడ్డ పరిగెత్తలేదు, పోరాడలేదు, కేవలం ఏడుపు తప్ప ఏమీ చేయలేదు. ప్రాణాలతో ఉండగానే ఆ పసికందు శరీరాన్ని ఆ కుక్కలు పీక్కుతున్నాయనే సమాచారం తెలిసిన స్థానికులు ఒక్కసారిగా వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది. ఇది కేవలం ఒక అటాక్ కాదు, ఇది ఒక కుటుంబాన్ని వాళ్ళ జీవితాంతం వెంటాడేటువంటి పీడకల. ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఆ చిన్నారిని ముద్దాడిన తండ్రి మూర్ఛపోయాడు. ఒకసారి ఇక్కడ మనం ఫోటోలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనిపించేటువంటి వ్యక్తి ఆయనే తండ్రి. నిన్నటి వరకు మారాం చేసి నాన్ననో లేకపోతే డాడీ అనో బుజ్జగించి ఆడి పాడి ఆ తండ్రి గుండెలపైన తన్నటువంటి ఆ పాప ఒక్కసారి లేదనే వార్త ఆ తండ్రిని ఎంతలా కుంగదీసిందో. ఆ కుటుంబం అంతా ఆ పాప చనిపోయిన తర్వాత ఆ ఆసుపత్రి ముందు కన్నీటి పర్యంతమవుతూ గుండెలు బాదుకుంటున్న ఆ దృశ్యాలు చూస్తే ఎవరైనా సరే కన్నీళ్ళు పెట్టాల్సిందే. ఒక పాప, తనకు పుట్టిన పాప కుక్కల బారిన పడిపోయి ఇంతలా దారుణంగా తనని కుక్కలు పీక్క తింటాయని, చనిపోద్దని బహుశా ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ ఊహించి ఉండరు. అటువంటి ఒక సంఘటన. ఇది యాక్సిడెంట్ అంటామా లేదా నిర్లక్ష్యం కారణంగా జరిగిన మర్డర్ అంటామా? ఎందుకంటే వీధి కుక్కలు ఒక్క రోజుల్లోనే ఇలా వాయిలెంట్గా మారలేరు. ఇలా ఎన్నో రోజులుగా తిరుగుతున్నాయో. కంప్లైంట్స్ వచ్చి ఉండొచ్చు, వార్నింగ్స్ కూడా వచ్చి ఉండొచ్చు, కానీ వాటిపైన యాక్షన్ మాత్రం ఎవరు తీసుకోలేరు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మున్సిపల్ అధికారులు ఎక్కడున్నారు? పంచాయతీ అధికారులు ఎక్కడున్నారు? ఏసీ గదుల్లో కూర్చొని ఫైళ్లపై సిగ్నేచర్లు మాత్రమేనా? మీకు ప్రజల మధ్యలో తిరిగి వారి సమస్యలపైన ఫీల్డ్లో డ్యూటీ చేసే పని లేదా? ఈరోజు ఇంత చక్కగా ఆడుకోవాల్సినటువంటి ఇంకో సంఘటన, 4 ఏళ్ల చిన్నారి ఇప్పుడు ఆసుపత్రి బెడ్ పైన పడుకొని ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వీధి కుక్కల దాడి మరోసారి అక్కడి ప్రజల్ని వణికించింది. ఒక్కసారిగా చిన్నారిపై పడిపోయి మొహాన్ని మొత్తాన్ని చీల్చి కంటి నుండి ఈ కనుగుడ్డుని కూడా బయటకు లాగేశాయంట. బయటకు వచ్చి చూస్తే రక్తపు మడుగులో ఆ బిడ్డ విలవిల్లాడిపోతున్నాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఎంతలా కన్నీరు మున్నీరు అక్కడ ఏడ్చారు, ఎంతలా వాళ్ళ గుండెలు పగిలిపోయాయో ఒక్కసారి ఊహించుకోండి. బయట పిల్లలు ఆడుకుంటుంటే ఆనందపడాల్సిన తల్లిదండ్రులు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇంకో సంఘటన సేమ్ ఇదే యాదాద్రి భువనగిరి జిల్లాలో నాగరాజు అనేటువంటి వ్యక్తిపై కూడా వీధి కుక్కలు ఈ రకంగానే చాలా దారుణంగా దాడి చేశాయి. ఇక్కడ ఒక షాకింగ్ పాయింట్ ఏంటనంటే, ఈ 2 సంఘటనలు జరిగింది ఒక ఊర్లో, ఒక గల్లీలో, ఒక చిన్న ఇంటెదురుగా అనుకుంటే, ఇక్కడ జరిగింది నాగరాజుకు మాత్రం ఒక రద్దీ ప్రాంతం, ప్రధాన చౌరస్తాలు, ఫుల్ రష్గా ఉండేటువంటి ప్రాంతం అది. అంత ఫుల్ రద్దీ ప్రాంతంలో కూడా చుట్టూ జనమే ఉన్న బిజీ రోడ్లో కూడా వీధి కుక్కల నుండి మనుషులకు సేఫ్టీ లేదా? మీ ఇంటి ముందు గల్లీలోనో సేఫ్టీ లేదనుకుంటే అక్కడ కుక్కలకు సంబంధించి ఎవరు చూడలేకపోతున్నారు, ఒంటరిగా ఉన్నటువంటి ఆ పసిబిడ్డపై దాడి చేశాయనుకోవచ్చు. కానీ ఇంత రద్దీ ప్రాంతంలో కూడానా ప్రజలు నడవాలన్నా భయపడిపోతున్నారు, పిల్లలు బయటికి రావాలన్నా భయపడిపోతున్నారు. అసలు మనకు రాజ్యాంగం ఆర్టికల్ 21 అని చెప్తూ ఉంటుంది. అంటే ఆర్టికల్ 21 అంటే ఏంటి? రైట్ టు లైఫ్, అంటే బతికే హక్కు. కానీ ఇప్పుడు ప్రజలు వీధిలో నడవడానికి భయపడిపోతే
పిల్లలు బయట ఆడుకోలేక ఇండ్లకే పరిమితమైపోతే ఇదేనా ఆర్టికల్ 21? రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామని చెప్పేటువంటి ప్రభుత్వాలు ఇవేనా చేస్తోంది? వీధి కుక్కల బారిన పడిపోయి ప్రజలు బయటికి రాలేకపోతున్నామంటే ఇదా ప్రభుత్వాలు నడిపే తీరు? ఇకపోతే అసలు వీటన్నిటికీ కారణం ఏంటి మరి? ఎందుకు వీధి కుక్కలు ఇంత దారుణంగా దాడి చేస్తున్నాయంటే బర్త్ కంట్రోల్ లేకపోవడం, వాటికి స్టెరిలైజేషన్ సరిగ్గా జరగకపోవడం, ప్రభుత్వ వ్యవస్థల ఫెయిల్ అవ్వడం, రోడ్లపై కొందరు ప్రేమగా వేసేటువంటి మాంసం ముక్క కూడా వాటిని మనుషులపై దాడులు చేసేటువంటి వరకు దారితీస్తున్నాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ పేపర్లకే పరిమితం కావడం కూడా కుక్కలు మనుషులపై దాడి చేయడానికి కారణమవుతున్నాయి. అయితే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ ఫైల్స్లో ఉన్నాయా, కానీ ఫీల్డ్లో మాత్రం లేవు. అయితే గతంలో వీధి కుక్కల పైన వరుసగా వాటిపై ప్రేమ చాటినటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుకొచ్చారు. రేణు దేశాయ్, రష్మి గారు కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్ అప్. ఇది నా మాట మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి. నాకు మెసేజ్ వస్తే, కాల్ వస్తే ఐ విల్ కమ్, ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. మీరు చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు చేస్తారా లేదా? మగాలు చేస్తారా లేదా? సో మీరు అందరూ మీరు అందరూ మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాళ్ళు చేస్తారు, మగాళ్ళు చేస్తారంటే మీ అందరు మగాళ్ళని పట్టుకొని నేను ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? రైట్, బుద్ధి ఉందా అని చెప్పి ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ నాకు అగ్రెసివ్గా ఉన్న కుక్కని సమాచారం అందించండి, నేను వస్తాను, వాటి నుంచి పబ్లిక్ని కాపాడుతాను, లేకపోతే వాటిని తీసుకెళ్తానని చెప్పినటువంటి రేణు దేశాయ్ మాట మీరు విన్నారు. అయితే కుక్కల్ని ప్రేమించడం తప్పు కాదు, వాటికి ఫీడ్ చేయడం కూడా తప్పు కాదు, కేర్ చేయడం కూడా అంతకంటే తప్పు కాదు. కానీ డాగ్ లవ్ పేరుతో హ్యూమన్ పెయిన్ని ఇగ్నోర్ చేయడం చాలా పెద్ద తప్పు. రష్మి గారు మరియు రేణు దేశాయ్ గారు, నోరు లేని మూగ జీవాలైనటువంటి వీధి కుక్కల పట్ల మీకున్న ప్రేమకి నా హ్యాట్స్ ఆఫ్. అయితే ఇప్పుడు ఒకసారి దివ్యా బెహ్రా తల్లి దగ్గరికి వెళ్ళి నిలబడగలరా? 3 ఏళ్ల పాపను కుక్కలు ఈడ్చుకెళ్ళిన ఆ తల్లి కన్నీళ్లకు మీరు ఆన్సర్ ఇవ్వగలరా? యాదాద్రిలో కంటి చూపు కోల్పోయినటువంటి 4 ఏళ్ల చిన్నారి ముందు నిలబడి స్ట్రీట్ డాగ్స్ కూడా జీవాలే అనేటువంటి ఈ మాటని ఆ పిల్లవాడి ముందు చెప్పగలరా? డాగ్స్ కూడా జీవాలనేటువంటి మాటని ఆ బాబు ముందు మీరు చెప్పి గట్టిగా నిలబడగలరా? కానీ పిల్లల ప్రాణాలు కూడా జీవాలే కావా? పిల్లల ప్రాణాలు కనిపించట్లేదా? రోడ్డు మీద నడిచేటువంటి సాధారణ మనిషి సేఫ్టీ మ్యాటర్ కాదా? లవ్ డాగ్స్ బట్ కంట్రోల్ దెమ్, ఫీడ్ డాగ్స్ బట్ స్టెరిలైజ్ దెమ్, ప్రొటెక్ట్ యానిమల్స్ బట్ ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. స్ట్రీట్ మీద గుంపులుగా తిరిగేటువంటి వీధి కుక్కలను చూసి ప్రజలు భయపడిపోతున్నారు. ఈ భయాన్ని క్రుయాలిటీ అని కొట్టిపారేయొద్దు. ఇది క్రుయాలిటీ కాదు, పబ్లిక్ సేఫ్టీ కోసం పోరాటం. ఇదొక బిగ్ ఫైట్. దివ్య అరుపులు ఈ అధికారులకు వినిపించట్లేదా? ఆ 4 ఏళ్ల చిన్నారి కంటి నొప్పి కనిపించలేదు ఎవరికి? యానిమల్ రైట్స్ ఒకటే రైట్స్ కాదు, హ్యూమన్ రైట్స్ కూడా రైట్స్ అనే విషయాన్ని ఈ డాగ్ లవర్స్ గుర్తుపెట్టుకోవాలి. కుక్కలకు బిస్కెట్ వేయడం ఈజీ, కానీ బాధిత కుటుంబాలకి ధైర్యం చెప్పడం చాలా కష్టం. ఇకపైనైనా డాగ్ లవర్స్ మాట్లాడే ముందు ఒక మాట గుర్తుంచుకోండి, మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కంటే ఓ చిన్నారి కోల్పోయిన తల్లిదండ్రుల బాధ చాలా పెద్దది. మీకు వచ్చే 4 లైక్స్ కంటే ఓ బాబుకి కంటి చూపు చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పండి, దివ్య ప్రాణానికి బాధ్యులు ఎవరు? ఎన్ని స్టెరిలైజేషన్ డ్రైవ్స్ ఫేక్ అయిపోయాయి? ఎన్ని కంప్లైంట్స్ని ఇగ్నోర్ చేశారు? ఎన్ని బడ్జెట్స్ రిలీజ్ అయి కూడా ఫీల్డ్కి రాకుండా ఆగిపోయాయి? ప్రతి ఘటన తర్వాత కేవలం కండోలెన్స్ మెసేజ్ కాదు, ప్రివెన్షన్ ప్లాన్ కూడా ఉండాలి. చిన్నారి ప్రాణం పోయాక మీటింగ్ పెట్టడం చాలా ఈజీ, దాడి జరిగిన తర్వాత అది జరగకుండా అడ్డుకోవాలనే రకంగా రివ్యూలు పెట్టడం కూడా చాలా ఈజీ. కానీ ఒక ప్రాణం వెళ్ళిపోయాక ఆ బిడ్డని తిరిగి తెచ్చేటువంటి పవర్ ఎవరికీ లేదు. రోడ్లపై స్వైర విహారం చేస్తున్నటువంటి వీధి కుక్కలు తిరిగితే ఇది యానిమల్ ఇష్యూ కాదు, ఇది హ్యూమన్ సేఫ్టీ ఇష్యూ. ప్రజలు వీధి కుక్కలను చూసి భయపడే రాష్ట్రం కాదు కావాల్సింది, వీధి కుక్కలపై ప్రేమ ఉన్నటువంటి మనుషులను చూసి కాదు ప్రభుత్వాలు భయపడాల్సింది. మీకు ఓట్లేసిన జనాన్ని చూసి జాలి కలగాలి.
స్వేచ్ఛగా ప్రజలు బయట తిరిగేటువంటి ధైర్యం వారికి కావాలి. ఇప్పటికైనా యాక్షన్ లేకపోతే నెక్స్ట్ మీరు లేదా నేను, మనలో ఎవరైనా సరే ఆ రకంగా బాధ్యులై ఉండొచ్చు. ఇకనైనా వీటిని బారిన పడకుండా ప్రజల్ని కాపాడతారా, లేదా నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తాయా? చూడాలి మరి ఏం జరుగుద్దో.